ధర్మస్థల ఉదంతం వెనకాల ఎవరున్నారు, ఎవరు పుట్టించారు, ఎవరు సృష్టించారు, ఎవరు ప్రచారం చేశారు? ఇప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి పేరు తమిళనాడులోని తిరువళ్ళువర్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శశికాంత్ సెంధిల్ ప్రమేయం ఉంది అన్నటువంటిది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి చేసిన ఆరోపణ. సెంధిల్ ఐఏఎస్ అధికారిగా కూడా చేశాడు, దక్షిణ కన్నడ డిప్యూటీ కమిషనర్గా కూడా పనిచేశాడు. వేలాది మృతదేహాల సామూహిక ఖననం అనే హర్రర్ కథను ఇతడి సృష్టినంటూ జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ కుట్ర కేవలం ఇక్కడ వాళ్ళదే కాదు, అంటే కర్ణాటక వాళ్ళదే కాదు, దీని వెనకాల చాలా విస్తృత పరిధి, దుర్మార్గపు రాజకీయాలు ఉన్నాయి. నిజానికి ముసుగు మనిషి లేదా చెన్నయ్య తమిళనాడు వ్యక్తే, ఎన్నో ఏళ్ళు తమిళనాడులోనే ఉన్నాడు. చెన్నయ్యకి సెంధిల్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానంతో సాన్నిహిత్యం ఉన్న సెంధిల్ ఒత్తిడితోనే ఆదరాబాదరగా సిట్కి కర్ణాటక ప్రభుత్వం నియమించింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఈ దుస్థితికి తీసుకొచ్చినాయి అంటూ వ్యాఖ్యానించుకొచ్చారు. బళ్ళారి కేంద్రంగా పనిచేసే ఒక యూట్యూబరు, వామపక్ష సంబంధాలు ఉన్న మరొక ముగ్గురు ఈ కథ అంతా నడిపించారని, దీనికి దర్శకుడు కూడా సెంధిల్ అంటూ తేల్చి చెప్పారు. సెంధిల్ మీద ఇట్లాంటి ఆరోపణలు ఎవరు చేసినా అవి కొట్టిపారేయవలసినవి కావు. 2023లో ఇతను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్తగా కూడా పనిచేశాడు. 2024 ఎన్నికల్లో తమిళనాడు నుంచి లోక్సభకి ఎన్నికయ్యాడు, అంటే డిఎంకే సాయంతో. కాబట్టి ఇందులో డిఎంకే పాత్ర కూడా తీసేయడానికి వీల్లేదు. 2024 లోక్సభ ఎన్నికలకు కాస్త ముందు ఇతను తమిళనాడులో కాంగ్రెస్ దళిత ప్రముఖుడిగా ఉన్న రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కావచ్చు అనేటటువంటి ఊహాగానాలు కూడా వచ్చినాయి. ఇతని ప్రస్తావనకి కొసమేర్పు ఏంటంటే 2019లో ఐఏఎస్ హోదాకి రాజీనామా ఇచ్చాడు. కారణం కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికారిని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసినందుకు. ఆ తర్వాత తిరువళ్ళూరు లోక్సభ నియోజకవర్గం నుంచి 5,72,165 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడు. అప్పుడు తమిళనాడులోని ఏ ఇతర ఎంపీకి ఇన్ని ఓట్లు రాలేదు. కాబట్టి ఇతను ఈ ప్లాన్ మొత్తానికి కూడా సూత్రధారి అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేసుకొచ్చారు. ఇక్కడ దీని మీద ఇప్పుడు విచారణ, మరి అతన్ని కూడా చేస్తారా, కేవలం ఆ యూట్యూబర్లు వాళ్ళతో సరిపెడతారా అన్నటువంటిది చూడాల్సి ఉంది.